ఒక డిఎస్సి అభ్యర్థి నాతో ఫోన్లో టచ్లో ఉన్నారు. నాగర్ కర్నూలు నుంచి నిన్న నుంచి ఫోన్ చేస్తూ ఉన్నారు. డిఎస్సి వాళ్ళ ఆవేదనను ఎవ్వరు పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వం అయితే మొండిగా వాళ్ళని బుల్డోజ్ చేసుకుంటూ పోతుంది. వాళ్ళంతా నిన్న హైదరాబాద్లో స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ను ముట్టడిస్తే పోలీసులు ఈడ్చుకపోయి లోపల పడేసారు. ఏడా సిటీ కాలేజ్ అవతల ఆ సిటీ కాలేజ్ గ్రౌండ్లో ఆడంతా పోలీస్ హెడ్ క్వార్టర్స్, ఈ అరెస్టులు చేసే వాళ్ళ ఇళ్ళన్నీ అక్కడనే ఉంటాయి. ఆడ పెట్టనే పెట్టారు. కానీ వీళ్ళని అడిగేతోళ్ళు లేరానా మరేందో తెలియదు. తీసుకుపోయి ఆడ పొద్దంతా ఇక చాలా ఘోరం జరిగింది. నేను చెప్తా ముందు అభ్యర్థితో మాట్లాడదాం. రామకృష్ణ గారు, ఏంది అసలు మీ డిమాండ్స్ ఏంది? డిఎస్సి వాళ్ళ సమస్య ఏంది ఒకసారి చెప్తారా మాకు? సార్, మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డిఎస్సి పోస్టులు దాదాపు 5,000 పైన వేసినారు. అందులో వేసినప్పుడు ఎడ్జిటి పోస్టులు కొన్ని డిస్టిక్లకు వచ్చేసి దాదాపు ఒక 20-25 డిస్టిక్ల వరకు 2 పోస్టులు ఉన్నాయి. అలా నిల్ పోస్టులు ఉన్నాయి కాబట్టి చాలా మంది అభ్యర్థులు అప్పుడు ప్రిపరేషన్ లేకున్నారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకొక 6,000 పోస్టులు పెంచడం వల్ల కొన్ని ఏ అయితే డిస్టిక్ లో అయితే పోస్టులు ఉన్నాయో ఆ డిస్టిక్ లోపల దాదాపు ఒక 20-25-30 పోస్టులు రావడం వల్ల అప్పుడు చాలా మంది స్టూడెంట్స్ అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిండ్రు. ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం వల్ల ఏమైతుందంటే అందులో చాలా మంది అభ్యర్థులు టెట్ క్వాలిఫై కాకున్నారు. టెట్ క్వాలిఫై కాలేదని చెప్పి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తే గవర్నమెంట్ టెట్ కు పర్మిషన్ ఇచ్చింది. టెట్ కు పర్మిషన్ ఇచ్చిన తర్వాత దాదాపు ఒక నియర్లీ ఒక 1 lakh స్టూడెంట్స్ టెట్ కు క్వాలిఫై అయ్యారు. టెట్ క్వాలిఫై మొన్న జూన్ 12 వచ్చిన రిజల్ట్, జూన్ 12 రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ వచ్చిన టెట్ రిజల్ట్ దాదాపు ఒక 1 lakh స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు మా ఇంటెన్షన్ ఏంటి సార్ అంటే, డిఎస్సికి ఉండే సిలబస్ డిఫరెంట్ గా ఉంటది, టెట్ కు ఉండే సిలబస్ డిఫరెంట్ ఉంటది. టెట్ కు ఓన్లీ మేము సైకాలజీ చదువుతాం, సైకాలజీతో పాటు సబ్జెక్ట్స్ చదువుతాం. డిఎస్సికి వచ్చే వరకు ఏమవుతుందంటే ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఉంటది. ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్ సిలబస్ అనేది చాలా హెవీ ఉంటది. దాన్ని పర్ఫెక్ట్ గా చదివితే 6 months కూడా సరిపోదు మాకు. దాంతో పాటు ప్రిపేర్ అయ్యేటువంటి సిలబస్ ఎలా ఉంటదంటే, నాకు అప్ టు 10th క్లాస్ స్టాండర్డ్ ఉంటది. సిలబస్ హెవీ ఉంది కాబట్టి టెట్ క్వాలిఫై అయిన తర్వాత న్యూ ఆస్పిరెంట్స్ కానివ్వండి, ఓల్డ్ ఆస్పిరెంట్స్ కానివ్వండి, మాకు ప్రిపరేషన్ కొరకు ఒక 3 నెలల టైం ఉండాలి. మినిమం 3 నెలలు టైం ఉంటే మీరు వేసిన పోస్టులకు కానీ మా ప్రిపరేషన్ కానీ ఒక యూస్ఫుల్ అనేది ఉంటుంది. అదే విధంగా తీసుకుంటే లాస్ట్ మంత్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ లాస్ట్ మంత్ దాదాపు ఒక 10 days కండక్ట్ చేసిండ్రు. ఆ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కి కానీ ఈ డిఎస్సి సిలబస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటది. హాస్టల్ వెల్ఫేర్ రాసిన తర్వాత కంటిన్యూగా 1 day కూడా గ్యాప్ లేకుండా ఇది డివిజనల్ అకౌంట్ ఆఫీసర్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసిండ్రు. అది ఒక 5 days. అదే తర్వాత ఈ మధ్య కాలంలో చాలా మంది ఏం చేసినాం అంటే పీజీ ఎంట్రన్సెస్ కూడా రాసినాం. వాటికి ప్రిపేర్ అయ్యాం. వాటితో పాటు కొందరు స్టూడెంట్స్ ఏమవుతుందంటే మనకు రైల్వేకి సంబంధించిన కానీ వేరే గవర్నమెంట్ జాబ్స్ ఎంట్రన్సెస్ రాస్తున్నారు. అంటే కంటిన్యూగా ఎగ్జామ్స్ పెట్టడం వల్ల గవర్నమెంట్ యొక్క కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఈ విద్యాశాఖ కానీ టీఎస్పీఎస్సీ కానీ వేరే ఎగ్జామ్ కండక్ట్ చేసే ఏజెన్సీస్ కానీ కోఆర్డినేషన్ లేకపోవడం ఏమవుతుందంటే విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవుకుంటూ వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం కోల్పోతున్నారు. కాబట్టి మేము అడిగేది ఏంటంటే, క్వాలిఫై అయిన ఇప్పుడు టెట్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ కానివ్వండి, మేము ఓల్డ్ స్టూడెంట్స్ కానీ సిలబస్ దృష్టిలో పెట్టుకుని మాకు ఇంకొక 2 నెలలు టైం ఇస్తే మీరు వేసిన పోస్టులు కానీ మా ప్రిపరేషన్ కానీ ఇన్నేళ్ళు మేము పడుతున్న కష్టానికి కానీ ప్రతి యూస్ఫుల్ ఉంటుంది అనేది మా యొక్క వాళ్ళు ఏమంటున్నారంటే, రామకృష్ణ గారు వాళ్ళు ఏమంటున్నారంటే, ఇన్ని ఎన్నికలు చదువుతున్నారు కదా మీరు, ఇన్ని ఎన్నికలు చదువుతున్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఏముంది, లేకపోతే వరుసగా ఎగ్జామ్స్ ఉన్నా కూడా మీరు చదువుకునేదే కాబట్టి జస్ట్ రివిజన్ చేసుకుంటే అయిపోతుంది కదా అని వాళ్ళ వర్షన్, గవర్నమెంట్ నుంచి వర్షన్. కరెక్ట్ సార్. ఇప్పుడు మన బీఈడ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, బీఈడ్ అయిపోయిన వాళ్ళు, టీడీసీ అయిపోయిన వాళ్ళు, వీళ్ళంతా ఇంట్రెస్ట్ రాయిన వాళ్ళు ఇంతకు నుంచి చదువుకుని ఉంటారు కదా, వాళ్ళు అలాంటి స్టూడెంట్స్ దాదాపు 1 lakh వరకు పాస్ అయినారు. అదే చెప్తున్నాను కదా, అప్పుడు టీటీసీ మనకు టెట్కి ఏముంటది, సైకాలజీ ఉంటది, దీనికి డిఎస్సికి ఏముంటది, ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఉంటది. ఇప్పుడు ఎవరైతే మీ దగ్గర ఆ మాట అన్నారో వాళ్ళు ఒకసారి సిలబస్ చూసి వాళ్ళు చదివితే సబ్జెక్ట్ యొక్క డెప్త్ లో వాళ్ళకి అర్థమవుతుంది. సబ్జెక్ట్ చూడకుండా ఇన్ని ఎన్నికలు చదువుతున్నారు కదా అనే మాట్లాడడం అనేది కరెక్ట్ వర్షన్ కాదు వాళ్ళ దృష్టిలో. మనం ఇంకొకసారి పక్కన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గమనించండి. అక్కడ కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, వైసీపీ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు తక్కువ పోస్టులు వేసినప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోస్టులు పెంచారు. అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ, అక్కడ ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ కానీ వీళ్ళు స్టూడెంట్స్ యాక్చువల్లీ వాళ్ళకు August 5th నుంచి టెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. స్టూడెంట్స్ పోయి ప్రిపరేషన్ కావాలంటే వాళ్ళు 3 months టైం ఇచ్చిండ్రు. టెట్ తర్వాత కూడా డిఎస్సికి 3 months టైం ఇస్తున్నారు. వీళ్ళని మేము అడుగుతున్నాం, పోస్టులు పెంచమని అడగట్లేదు. జస్ట్ ఒక 2 months టైం ఇవ్వండి. 2 months టైం ఇస్తే వీళ్ళకి పోయేది ఏమని చెప్పండి. వీళ్ళు ఇంకొక రామకృష్ణ గారు చెప్పండి. ఎన్ని రోజులకెళ్ళి ఏమనంటే ఈ మధ్య కాలంలో కొందరు వేరే సీఎం గారికి వాళ్ళకి అడ్వైజర్స్ కొన్ని రోజులు ఏమంటారు, స్టూడెంట్స్ లాస్ అవుతున్నారు, ఇన్ని లక్షల మంది ఉంటున్నారు కదా స్కూళ్ళ లోపల, వాళ్ళు లాస్ అవుతారు అన్నప్పుడు విద్యా వాలంటీర్లతో రిక్రూట్ చేయొచ్చు కదా. ఇప్పటికిప్పుడు వీళ్ళు చెప్పే వర్షన్ ఎలా ఉందంటే, సార్ కు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు మేము ఇప్పుడు August 5th అయిపోతే మేము September నుంచి స్టూడెంట్స్ కొత్త రిక్రూట్మెంట్ చేసి పంపిస్తా అంటున్నారు. అది ఇంపాసిబుల్. ఎందుకొరకంటే
రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఆగస్ట్ 50కి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ ఇవ్వడానికి అట్లీస్ట్ 10-15 డేస్ తీసుకుంటారు. సర్టిఫికేట్ కి వెరిఫికేషన్స్ కి ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక రకంగా తీసుకున్నా కూడా మినిమం 2 నెలల టైం తీసుకుంటారు. వీళ్ళు ఏ రకంగా పంపిస్తారండి గవర్నమెంట్ ని కానీ సీఎం కానీ మధ్య పెట్టడానికి సీఎం కి రాంగ్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళ అన్నటువంటి కోటరీ సరిపోయింది కానీ అచ్చా మీరు మిమ్మల్ని రిక్రూట్మెంట్ చేసినా ఇప్పుడున్న ఎగ్జామ్ ప్రకారం చేసినా కూడా టైం పడుతుంది, 4 months పడుతుంది అట్లా ఇట్లా పడి. మినిమం 3-4 months పక్క పడుతుంది. వీళ్ళు ఏదో వాలంటీర్స్ ఇష్యూ తీసుకొస్తున్నారు, వాలంటీర్స్ పెట్టుకోవద్దా, వాలంటీర్స్ ఇష్యూ ఇప్పుడు 2 నెలల కోసం వాలంటీర్స్ పెట్టుకోలేం కదా అంటున్నా, అదే కదా మీరు చెప్పే ఇష్యూ. 2 నెలల కూడా కాకపోతే తీసుకోండి, అకాడమిక్ తీసుకోండి. మాకు రిక్రూట్మెంట్ అయిన తర్వాత నాకు నెక్స్ట్ అకాడమిక్ ఇవ్వండి, ఫ్రెష్ అకాడమిక్ ఇవ్వండి. నష్టం ఏమో చెప్పండి. ఓకే వాళ్ళు ఈ అకాడమిక్ మొత్తం మిస్ అయిపోతే కదా గవర్నమెంట్కి వచ్చే నష్టం ఏం లేదు కదా. మేము ఇన్ని సంవత్సరాలు ఆగిన ఒక తర్వాత రిక్రూట్మెంట్ అయిన తర్వాత ఒక 4-5 నెలలు ఆగగలుగుతాం కదా మేము కొత్త జాబ్ ఎక్కిన వాళ్ళు ఎవరైనా సరే. ఇంకొక ఇష్యూ ఏం చెప్తున్నారు అంటే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు కనుక డిఎస్సి వాయిదా వేస్తే ఇక సంవత్సరం వరకు మళ్ళీ డిఎస్సి పెట్టడానికి కాదు అంటున్నారు. ఏమైనా ఉన్నాయి టెక్నికల్ ఇష్యూస్ అట్లా? టెక్నికల్ ఇష్యూస్ ఎందుకు అవుతాయండి? గవర్నమెంట్ తలుచుకుంటే గవర్నమెంట్ చేయాలనుకుంటే ఎన్నైనా చేస్తాయి. మన ఎందుకు ఏంటి మనకు నీట్ ఎగ్జామ్ ఉన్నది, రేపు ఎగ్జామ్ అన్న తర్వాత గవర్నమెంట్ కూడా క్యాన్సిల్ చేసింది. మరి గవర్నమెంట్ కు అవకాశం ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉంటే ఏ రకంగా పాసిబిలిటీ ఉంటది. ఇంతకు ముందు చూడండి ఒకసారి మీరు ఆలోచన చేయండి, 6-7 లక్షల మంది డిఎస్సి ఎగ్జామ్ రాసిన సింగిల్ డే లో కండక్ట్ చేసినటువంటి కాలాలు ఉన్నాయి. 2018 తీసుకోండి, 2018 లో దాదాపు ఒక 4 lakhs 5 lakhs మెంబర్స్ రాసిండ్రు. వాళ్ళకు కూడా ఒకటే సింగిల్ డే లో పేపర్ మనకు ఆఫ్లైన్ లో ఎగ్జామ్ కండక్ట్ చేసినటువంటి రోజులు ఉన్నాయి. వాళ్ళకి వీళ్ళకి ఎందుకు డేట్ అడ్జస్ట్ కాదు? ఆన్లైన్ అడ్జస్ట్ కాకపోతే ఆఫ్లైన్ పెట్టొచ్చు కదా. మా అయితే 3,50,000 ఉన్నారు. ఎడ్జిటి వాళ్ళు కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ మొత్తం డిఎస్సి రాసే వాళ్ళు 3.5 లక్షలు ఉండొచ్చు. 3.5 లక్షల కన్నా ఎక్కువ లేరు. వాళ్ళకి మరి ఎలాగో ఎడ్జిటి ఒక రోజు ఉంటుంది, స్కూల్ అసిస్టెంట్ ఒక రోజు ఉంటుంది. మరి ఆఫ్లైన్ లో పెట్టడానికి వీళ్ళకి ఏం ప్రాబ్లం అవుతుంది? ఏమనంటే మేము వాళ్ళతో టైఅప్ అయినాం సెంట్రల్ తో అంటారు. టైఅప్ అయినప్పుడు వాళ్ళని అడ్జస్ట్ చేయొచ్చు కదా. గవర్నమెంట్ ని ధిక్కరించేటటువంటి అది ఆ రకంగా అయితే ఎవరు ప్రవర్తించారు కదా ఏజెన్సీ వాళ్ళు కూడా. ఏదైనా మీ గురించే కదా టైఅప్ అయింది, వాళ్ళ డ్యూటీ కాదు కదా. మీ గురించి టైఅప్ అయినారు, మీ గురించి మార్చాలి. అవును, అది ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి మేము వాళ్ళతో టైఅప్ అయినా అంటున్నారు. ఇప్పుడు మాకు 6 months ఒకసారి టెట్ అంటున్నారు. ఇప్పుడు డిఎస్సి కొరకు ఏ విధంగా టైఅప్ అయ్యారు అదే డిఎస్సి టెట్ కొరకు యూజ్ చేసుకుంటే అయిపోతుంది కదా ఆన్లైన్ ఎగ్జామ్. అవును, వీళ్ళు గవర్నమెంట్ కి ఇవ్వాలనే ఆలోచన ఉంటే ఏ రకంగా చేయొచ్చు. వీళ్ళు మొండి వైఖరికి ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పిస్తే వేరే ఉద్దేశం లేదు. మా ఆలోచన అంటే కరెక్ట్ రేవంత్ రెడ్డి సార్ గారికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అయితే లేదనేది మా యొక్క ఒపీనియన్, డిఎస్సి ఆస్పిరెంట్స్ ఒపీనియన్ అది. ఓకే, ఇప్పుడు మీ జిల్లాలో కూడా నాగర్ కర్నూలులో కూడా ఇది నడుస్తుందా? వద్దు వాయిదా వేయండి అన్న ఒక ఆందోళన నడుస్తుందా జిల్లాల్లో? అన్ని డిస్ట్రిక్ట్లు ఇస్తున్నాం సార్. మేము ఎమ్మెల్యే సార్కి ఇస్తున్నాము, ఎంపీ సార్కి ఇస్తున్నాము, ఇక్కడ కలెక్టరేట్లు ఇచ్చినాము, ఆర్డీఓ ఇచ్చినాము. ప్రతి డిస్ట్రిక్ట్ లో వినతి పత్రం ఇస్తున్నాం. మేము మా యొక్క వినతిని మేము సీఎం దృష్టికి తీసుకుపోతాం అంటున్నారు కానీ వాళ్ళు ఎంతవరకు తీసుకుపోతున్నారు ఏం సంగతి అనేది మాకు తెలియట్లేదు. ప్రతి డిస్ట్రిక్ట్ లో మినిస్టర్స్ కలుస్తున్నారు, మంత్రులను మనకు మినిస్టర్స్ కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీస్ కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఏదో రకంగా మా యొక్క ఫోన్ ద్వారా కానివ్వండి, వినతి పత్రం ద్వారా కానీ, మెమోరాండం కానీ ఏ రకంగా ఇచ్చినా కూడా మేము ఈ సమస్య సార్ దృష్టికి తీసుకుపోతాం అంటున్నారు కానీ సార్ దృష్టికి ఎంతవరకు పోతలేదు అనేది తెలియట్లేదు ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ గారు. చూద్దాం, ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకుపోదాం, చూద్దాం ఏమవుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది ఒక డిఎస్సి ఆస్పిరెంట్స్ దాదాపు 3.5 లక్షల మంది ఉన్నారు. ఇట్లా 2 సమస్యలు ఉన్నాయి దీనిలో. ఒకటి పాత వాళ్ళేమో వరుస ఎగ్జామ్స్ ఉన్నాయి, డిఎస్సి రాయలేము, కాన్సన్ట్రేషన్ ఉండదు కాబట్టి పోస్ట్ పోన్ చేయమని అంటున్నారు. కొత్తగా మొన్న టెట్ పాస్ అయిన వాళ్ళు జూన్ 12 టెట్ రిజల్ట్ వచ్చింది కదా, దాదాపు 1,00,000 మంది పాస్ అయినరు. వాళ్ళందరూ అప్లై చేసుకున్నారు, వాళ్ళకి టైమే లేదు ప్రిపేర్ కావడానికి. డిఎస్సి సబ్జెక్టులో కొత్త కాన్సెప్ట్లు, కొత్త సిలబస్ వచ్చింది. మరి ఎందుకు ప్రభుత్వం ఇంత ముందుగా ముందుకోవాలి? ఎందుకు ఎవరి కోసం ఈ ఉద్యోగాలు భర్తీ చేసేది? వాళ్ళ కోసమే కదా. వాళ్ళ కోసం భర్తీ చేస్తున్నప్పుడు మీరు ఇంకా వేరే రీజన్స్ చూపించో, లేకపోతే ఎవరితోనో మేము అగ్రిమెంట్ చేసుకున్నాం ఆన్లైన్ ఎగ్జామ్ కోసం ఇంకా మేము మార్చలేము. ఎట్లుందంటే టెంట్ బుక్ చేసాం కాబట్టి పెళ్లి చేయాలన్నట్టుంది. ఇప్పుడు టెంట్ బుక్ చేస్తే ఏమవుతుంది? క్యాన్సిల్ చేస్తాం, పెళ్లి పోస్ట్పోన్ చేస్తాం కాబట్టి అప్పుడే వస్తారు. పెళ్లి ఎప్పుడో అప్పుడే టెంట్ రావాలి. నేను రేపే టెంట్ బుక్ చేసినా కాబట్టి రేపే పెళ్లి పెట్టుకోవాలంటే కుదురుతుందా? పెళ్లి కోసం టెంట్ బుక్ చేసినావా, టెంట్ కోసం పెళ్లి బుక్ చేసినామా? అంత సింపుల్గా పోయేదాన్ని, గోలితో పోయేదాన్ని పిల్లల అభ్యర్థులు వాళ్ళు రేపో కాబోయే టీచర్లు, వాళ్ళు సమాజానికి ఒక దిక్సు చూపించే వాళ్ళని ఇట్లా వేధించడం కరెక్టా? చూద్దాం, వాళ్ళ ఆవేదన అయితే చాలా దారుణంగా ఉంది. ప్రభుత్వం ఏం చేస్తుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.